సార్ ఇప్పుడు మీరు నార్మల్‌గా ఎస్‌డబ్ల్యూపీ అనేది ఇప్పుడు క్వార్టర్లీ అన్నారు, హాఫ్ ఇయర్లీ అన్నారు. ఇంకోటేంటంటే ఒక 8-9% మాత్రమే అన్నారు. సో, మనం ఇలా మామూలుగా పేపర్ వర్క్ మీద ఇలా చెప్పుకుంటాం. కానీ ఇన్ రియాలిటీలో వచ్చేసరికి కొంతమంది సిట్యుయేషన్స్ బాగోక మొత్తం తీసుకున్న పరిస్థితి వాళ్ళందరూ చూస్తాం. సో, అలాంటప్పుడు ఎలాంటి ప్లాన్ చేసుకోవాలని అంటారు? సో, అలాంటప్పుడు యాక్చువల్లీ ఏంటంటే అడ్వాంటేజ్ విత్ ద మ్యూచువల్ ఫండ్సే ఏంటంటే మీకు ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్స్ ఉండవు. మనం ఎస్‌డబ్ల్యూపీ ఇచ్చినా, రిక్వెస్ట్ ఇచ్చినా మన అవసరానికి ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. ఎస్‌డబ్ల్యూపీ రిక్వెస్ట్ ఫెయిల్ అవుతుంది అంతే తప్ప మనకేం పనిష్మెంట్ ఉండదు అక్కడ. సో, ఎప్పుడు కావాలన్నా సరే ఎస్‌డబ్ల్యూపీ ఆపొచ్చు, రిక్వెస్ట్‌ని పెంచుకోవచ్చు అమౌంట్. సపోజ్ మంచి అన్‌యూజువల్‌గా పెరిగిందండి. మీరు 8, 9 కాకుండా 10-12% పర్ యానం తీసుకునే అవకాశం ఉంది. ఆర్ మీరు ఇప్పుడు రిటైర్ అవ్వగానే మీకు డబ్బులు అవసరం ఉండకపోవచ్చు పీఎఫ్ అమౌంట్. ఒక 2, 3 సంవత్సరాల వరకు నాకు అవసరం లేదు. ఇప్పుడు నాకు బానే ఉన్నాయి. రెంట్స్ వస్తున్నాయి. లేకపోతే నాకొచ్చే పెన్షన్ సరిపోతుంది అని అనుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా అవసరానికి తగ్గట్టు మంచి స్టిల్ లంసమ్ వచ్చినప్పుడు మాత్రం ఐ వుడ్ ఆస్క్ దెమ్ నాట్ టు ఏమంటారు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ దూరంగా ఉండి ఫ్లెక్సీ క్యాప్ అయినా పర్లేదు. ఆర్ మ్యూచువల్ ఫండ్ మన రెగ్యులర్‌గా ఏంటంటే మల్టీ క్యాప్ ఫండ్ అయినా పర్లేదు. ఆర్ లార్జ్ క్యాప్ ఫండ్‌లో పెట్టుకొని ఒక 1.5 ఇయర్ ముట్టుకోలేదనుకోండి. మనం ఇన్వెస్ట్‌మెంట్ టచ్ చేయలేదు. ఒక 20,00,000 వచ్చాయి మనకి పెన్షన్ పీఎఫ్. ఆ పీఎఫ్‌ని తీసుకెళ్ళి 20,00,000ని ఒక 2 ఫండ్స్‌లోనో, 3 ఫండ్స్‌లో చేస్తాము. ఇన్వెస్ట్ చేసాము. ఒక 2 సంవత్సరాలు అలా పెట్టాము. 14%, 15% రిటర్న్ వచ్చినా గానీ మీరు ఆ 20,00,000 మీద ఒక 15% అనుకున్న 2 సంవత్సరాల తర్వాత 26,00,000 వరకు అవ్వచ్చు. అక్కడి నుంచి విత్‌డ్రా చేసుకోండి ఎస్‌డబ్ల్యూపీ. అప్పుడు మచ్ హైయర్ రిటర్న్. సో, మీరు అవసరం లేకుంటే ఎస్‌డబ్ల్యూపీ చేయొద్దు. డబ్బులు రెగ్యులర్‌గా అవసరం లేకుంటే రాదర్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఎప్పుడైతే అవసరాలు ఉన్నాయో అప్పటి నుంచే మొదలుపెడితే ఏంటంటే ఈజీగా కార్పస్ పెద్దగవుతుంది. మీకు అవసరం వచ్చినప్పుడే డబ్బులొస్తాయి. అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అందరూ పెద్ద చేసే తప్పేంటంటే వచ్చిన పీఎఫ్‌ని చాలా రకాలుగా డివైడ్ చేస్తారు. ఆ వచ్చిన 40,00,000 ఒక దగ్గర ఆ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లోని లేదంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో ఒక 5,00,000 అక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5 చేయడం వల్ల ఫస్ట్ థింగ్ టూ మచ్ డైల్యూషన్ ఆఫ్ యువర్ పోర్ట్‌ఫోలియో. సెకండ్ మీకు ఎక్కడి నుంచి విత్‌డ్రా చేయాలనేది కూడా తెలియడం కష్టమవుతుంది. థర్డ్ ఏంటంటే టూ మెనీ ఫండ్స్ అవ్వడం వల్ల ఏది పెర్ఫార్మ్ చేస్తుందో, ఏది చేయట్లేదో కూడా మీకు అర్థం కాదు. అంటే ట్రాక్ ఇప్పుడు చేయడం కష్టం. మొత్తం ఇప్పుడు ఏదైతే పీఎఫ్ మనీ మొత్తం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ సెక్టార్‌లో మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారా? లేకపోతే ఇందులోనే మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఈవెన్ మ్యూచువల్ ఫండ్‌లో కూడా చాలా ఫండ్స్‌లో చేస్తారు. అలా కాకుండా జనరల్‌గా కూడా ఉన్న ఫండ్స్‌ని తీసుకెళ్ళి కొన్ని పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ అదే అని కొంతమంది రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ల్యాండ్స్ మీద చేస్తారు. ఎవరికైతే ఇన్‌కమ్ అవసరమో వాళ్ళు రియల్ ఎస్టేట్ అయితే రెగ్యులర్ ఇన్‌కమ్ ఇచ్చే యాసెట్ కాదు జనరల్‌గా. అవును. సో, ఓన్లీ ఫ్లాట్ ఇచ్చినా అది వచ్చేది 3-4% వస్తుంది. ఒక రూ. 1,00,00,000 తీసుకెళ్ళి ఒక 2 బీహెచ్‌కే కొన్నా ఇవాళ 15,000, 16,000 కన్నా ఎక్కువ రాదు ఇంట్రెస్ట్. రెంట్ వస్తుంది అంతే. అవును. సో, అప్పుడు 3% వర్కౌట్ అవుతుంది. బట్ మీకు రెగ్యులర్ అవసరాలకు ఆ 3% ఏం సరిపోదు సంవత్సరానికి. సో, అందుకోసం మ్యూచువల్ ఫండ్స్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మీ ఫండ్‌ని ఒక 2 గాని 3 ఫండ్స్‌లుగా 3 డిఫరెంట్ ఫండ్స్‌లో డివైడ్ చేసుకొని ఒకటి కొంచెం హైయర్ రిస్క్ ఫర్ లాంగర్ టర్మ్, ఒకటి మీడియం రిస్క్, ఇంకోటి మీడియం రిస్క్ పెట్టుకుంటే ఏంటంటే మీకు కావాల్సిన రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది వీటి నుంచి తీసుకొని లాంగ్ టర్మ్‌కి క్యాపిటల్ అప్రిషియేషన్ అవ్వడానికి ఒక 1/3 పోర్షన్ పెడితే ఏంటంటే అన్నీ ఒకే చోట ఉంటాయి. నీకు ట్రాక్ చేయడం ఈజీ. మీకు అమౌంట్ ఇంక్రీజ్ చేయొచ్చు ఎస్‌డబ్ల్యూపీ ఆర్ రెడ్యూస్ చేయొచ్చు డబ్బులు అవసరం లేదంటే ఆర్ స్టాప్ చేయొచ్చు డబ్బులు. ఎస్‌డబ్ల్యూపీ ఈజ్ నాట్ అ ప్రొడక్ట్. ఇట్స్ ఓన్లీ రిక్వెస్ట్ మ్యూచువల్ ఫండ్‌లో. మనకి డబ్బులు అవసరం లేదనుకోండి ఒక 6 నెలలు, 1 ఇయర్ ఎస్‌డబ్ల్యూపీ రిక్వెస్ట్ ఆపేయండి. ఆ అమౌంట్ ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. గ్రో అయ్యాక అప్పటి నుంచి మొదలుపెట్టొచ్చు. సో, చాలా మంది ఏంటంటే ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రా చేయడం ఒకటి, టూ మెనీ డైవర్సిఫికేషన్ ఒకటి, ఫండ్స్‌ని అందరికీ ఇచ్చేయడం ఒకటి నమ్మి ఇవ్వడం చాలా అదొక పెద్ద కామన్‌గా డబ్బులు పొడగొట్టుకుంటా ఉంటారు. సో, అండ్ ఇంకొకటి ఏంటంటే ముందే పిల్లలకి ఇచ్చేస్తారు. తర్వాత ఇబ్బందులు పడతారు. దానికన్నా మన దగ్గరే ఉంచుకొని ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకొని దానిలోంచి పిల్లలకిస్తే మీ తర్వాత తరానికి మీ తర్వాత ఇవ్వడం బెటర్ తప్ప బతికున్నప్పుడే ఇచ్చాక ఏంటంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ప్రతిరోజు కనబడుతూనే ఉన్నారు. అందుకే మీరు కష్టపడి 20, 30 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని పీఎఫ్ రిటైరల్ అమౌంట్ రాగానే ఇమ్మీడియేట్‌గా ఇచ్చేయకండి. కీప్ ఇట్ విత్ యూ. కొన్ని రోజులు చేసుకొని అవసరాలు మీవి ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అవన్నీ స్లోగా బిల్డ్ అవుతా ఉంటాయి. ఖర్చులు ఇప్పుడు హాస్పిటల్ ఎక్స్‌పెండిచర్ చాలా పెరిగిపోయాయి. సో, పీఎఫ్ డబ్బుల్ని ఎంత బాగా సేవ్ చేసుకుంటే రేపు మీ అవసరాలకొస్తాయి. మీరు మన పిల్లల్ని కూడా ఏంటంటే నేర్పాల్సిందేంటంటే ప్రిపేర్ చేయాల్సింది నా పీఎఫ్ డబ్బులు, నా డబ్బులు నేను బతికున్నంత కాలం నా అవసరాలకి. నేను కష్టపడ్డాను. మీకు కావాల్సిన చదువులు చదివించాను. మీకు కావాల్సిన ఉద్యోగాలు వచ్చేంతవరకు సపోర్ట్ చేశాము. ఆర్ పెళ్ళికి సపోర్ట్ చేశాము. అంతవరకే తప్ప నా డబ్బుల్ని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దని చిన్నప్పటి నుంచి ప్రిపేర్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే సెల్ఫ్ రిలయంట్ అవుతారు. దానికి తగ్గట్టే సో, నేను చెప్పింది చాలా మందికి నచ్చకపోవచ్చు ఈ వర్డ్. బట్ ఇట్ ఈస్ ద ట్రూత్. ఏంటంటే
మనం ఎక్స్పెక్టేషన్స్ అరే నా రిటైర్ అయ్యాక నీ డబ్బులే కదరా అన్న అంటారు చాలా మంది. అవును. సో మెంటల్లీ పిల్లలు కూడా అలాగే తీసుకుంటారు, వెదర్ ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే. సో అందుకే ముందు నుంచే మన బాధ్యత ఏంటంటే పిల్లలు చిన్నప్పటి నుంచి నేను కష్టపడుతున్నాను, నీ బాధ్యతలు నేను నెరవేరుస్తాను, బట్ నా తర్వాత నేను రిటైర్ అయ్యాక వచ్చే డబ్బులు నావి అని మెంటల్లీ మంచిగా ఫిక్స్ చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఎక్కడ పోతాయి వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఆ తర్వాత మాకే ఇస్తారు అనే కాన్సెప్ట్ వాళ్ళకి బిల్డ్ చేస్తే ఏమవుద్దంటే మనకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సో మంచిగా ప్రాపర్గా ఇలా ప్లాన్ చేసుకుని అండ్ మొహమాట పడుకోకుండా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని మీరు సంప్రదిస్తే ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్, మీ రిస్క్ ప్రొఫైల్, మీకున్న అదర్ యాసెట్స్, అదర్ ఇన్కమ్స్, ఎందుకంటే చాలా మంది రిటైర్ అయ్యేటానికి ఒక ఇల్లు ఇంకో చోట ఏదో యాసెట్ కొనుక్కుని అక్కడ నుంచి కూడా రెంట్లో లేకపోతే ఇంకో రకమైన రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఇవి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్పాలి కానీ జనరల్గా చెప్పలేము. సో మన ఉన్న అదర్ ఆస్తులు బట్టి మనం బిల్డ్ చేస్తాం. సో అందుకే మొహమాటం లేకుండా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకొని చేస్తే ఏంటంటే మీరున్నంతకాలం మీకు మీ తర్వాతి తరానికి కూడా మీ డబ్బులు అందేట్టు ప్రాపర్గా నామినేషన్ కానీ ఆర్ సెకండ్ అప్లికెంట్గా ఇంకొకరిని యాడ్ చేయడం కానీ అవన్నీ చేసుకొని మీరు పిఎఫ్ని బాగా ఎంజాయ్ చేయడానికి, దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.